హాయ్ ఆల్, వెల్కమ్ టు 10 Max. స్టార్ హీరోల బర్త్డే వస్తుందంటే చాలు అభిమానుల జోష్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ప్రెజెంట్ ఇలాంటి వైబ్లోనే ఉన్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. తారక్ బర్త్డే మంత్ కావటం, అటు ఇటుగా 2 వారాల్లో పుట్టినరోజు వస్తుండడంతో క్యూరియాసిటీతో ఉన్నారు. మరి అభిమానుల ఎగ్జైట్మెంట్ని పీక్స్కి తీసుకెళ్లేలా తారక్ రెడీ చేస్తున్న సర్ప్రైజ్లేంటి? ఇంతకీ ఈ బర్త్డేకి ఎన్టీఆర్ నుంచి ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నదేంటి? తమ బర్త్డేస్ కి అభిమానులకు అదిరిపోయే సర్ప్రైజ్లు ఇస్తున్నారు మన హీరోలు. మార్చిలో తన పుట్టినరోజుకి పెద్ది పహిల్వాన్ గ్లిమ్స్ తో చరణ్ మెస్మరైజ్ చేస్తే, ఏప్రిల్లో తన బర్త్డేకి రాకా టైటిల్ పోస్టర్ తో ఎగ్జైట్మెంట్ డబుల్ చేశారు అల్లు అర్జున్. దీంతో మే 20న ఎన్టీఆర్ బర్త్డే వస్తూ ఉండడంతో తారక్ అభిమానుల ఎగ్జైట్మెంట్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. ప్రజెంట్ చేస్తోన్న ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ తో పాటు మరో క్రేజీ అప్డేట్ కోసం 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు అభిమానులు. మ్యాన్ ఆఫ్ మ్యాసెస్ ఎన్టీఆర్ తన బర్త్డేకి అభిమానులకి అదిరిపోయే అప్డేట్స్ రెడీ చేస్తున్నారు. ఈ జూన్ 25కి థియేటర్స్ లోకి రావాల్సిన ఈ సినిమా 2027 జూన్ 11కి వాయిదా పడింది. దీంతో డిసప్పాయింట్ అయిన అభిమానులకు సాలిడ్ ట్రీట్ ప్లాన్ చేస్తున్నారు ఎన్టీఆర్. దీనిపై ఇప్పటికే క్లారిటీ ఇచ్చిన మేకర్స్ మే 20న తారక్ బర్త్డేకి సినిమా టైటిల్ తో పాటు గ్లిమ్స్ కూడా రిలీజ్ చేస్తున్నారు. ప్రశాంత్ నీల్ సినిమా తర్వాత ఎన్టీఆర్ లైనప్ లో ఉన్న దేవరా 2తో పాటు త్రివిక్రమ్ ఫస్ట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గాడ్ ఆఫ్ వార్ పై ఎక్సైటెడ్ గా ఉన్నారు అభిమానులు. అయితే ఈ టాపిక్ తెరపైకి వచ్చిన ప్రతిసారి బన్నీ పేరు కూడా వినిపిస్తూ ఉండడంతో తారక్ బర్త్డేనే ఈ ప్రాజెక్ట్ పై క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. మొత్తంగా అటూ ఇటూగా 2 వారాల్లో వచ్చే తారక్ బర్త్డే త్రివిక్రమ్ ప్రాజెక్ట్ పై బిగ్ కన్ఫ్యూజన్ కి కంప్లీట్ గా ఎండ్ కార్డ్ పడుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎన్టీఆర్ అభిమానులు. స్టార్ హీరోలు నటించారన్న ఒక్క రీజన్తో భారీ ధరకు అమ్ముడవుతుంటాయి డబ్బింగ్ సినిమాలు. అయితే కొంతకాలంగా టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ఈ రేంజ్కి అమ్ముడైన డబ్బింగ్ సినిమాలు ఆశించిన రేంజ్లో కలెక్షన్స్ రాబట్టలేకపోయాయి. అయితే రజనీ జైలర్ 2 సినిమా తెలుగు రైట్స్ కి వినిపిస్తోన్న ప్రైస్ అందరి అటెన్షన్ ను గ్రాప్ చేస్తోంది. సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్ 2 సినిమా తెలుగు రైట్స్ కి సంబంధించి ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. జైలర్ కి సీక్వెల్ గా డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన ఈ సినిమా తెలుగు రైట్స్ కి పలుకుతోన్న ప్రైజ్ అందరి అటెన్షన్ గ్రాప్ చేస్తోంది. భారీ స్టార్ క్యాస్ట్ తో తెరకెక్కిన జైలర్ 2 సినిమా తెలుగు హక్కుల ప్రైజ్ ని ఏకంగా 60 కోట్లకి పైగా మేకర్స్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీనికి తోడు ఈ సీక్వెల్ పై జనాల ఎక్స్పెక్టేషన్స్, అలాగే ఫస్ట్ పార్ట్ గా వచ్చిన జైలర్ తెలుగు స్టేట్స్ లో 70 కోట్లకి పైగా గ్రాస్ సాధించడంతో సన్ పిక్చర్స్ నిర్మాతలు ఈ రేటు ఫిక్స్ చేసినట్టు టాక్ వినిపిస్తోంది. జైలర్ కి ముందు పెద్దగా సక్సెస్ ఇచ్చిన సినిమాలు ఏమీ లేవు. భారీ స్టార్ క్యాస్ట్ తో నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన ఈ సినిమాతోనే తలైవా స్టార్డమ్ బాక్సాఫీస్ దగ్గర మళ్లీ విజృంభించింది. పాన్ ఇండియా సినిమాగా వచ్చి వరల్డ్ వైడ్ 650 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. అయితే ఆ తర్వాత రజనీ నుంచి వచ్చిన వెట్టయాన్ సినిమా జస్ట్ ఓపెనింగ్స్ తో సరిపెడితే జీఎస్టీతో కలుపుకుని కూలీ తెలుగు రైట్స్ 52 కోట్లకి అమ్ముడైతే బాక్సాఫీస్ దగ్గర రిజల్ట్ మాత్రం నిరాశపరిచింది. స్టార్ హీరోల డబ్బింగ్ సినిమాల తెలుగు రైట్స్ విషయంలో కూలీ మాత్రమే కాదు, ఇంకా చాలా సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఎక్స్పెక్టేషన్స్ కి తగిన రేంజ్ లో పర్ఫామ్ చేయలేకపోయాయి. హృతిక్ రోషన్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన యష్ రాజ్ స్పై యాక్షన్ ఎంటర్టైనర్ వార్ 2 తెలుగు రైట్స్ ఏకంగా 80 కోట్లకి అమ్ముడైంది. తీరా సినిమా రిలీజ్ తర్వాత కలెక్షన్స్ చూసి ఆ రైట్స్ దక్కించుకున్న నిర్మాతలు షాక్ అయిన పరిస్థితి. మరి ఇలాంటి సిచ్యువేషన్స్ లో తెలుగు రైట్స్ పరంగా ఊహించిన ప్రైజ్ పలుకుతున్న రజనీకాంత్ జైలర్ 2 సినిమా అటు నిర్మాతల్ని ఇటు డిస్ట్రిబ్యూటర్స్ ని ఎంతవరకు సేఫ్ చేస్తుందో వెయిట్ అండ్ సీ. సౌత్ క్వీన్ త్రిషకి సూపర్ గుడ్ టైం నడుస్తోంది ఇప్పుడు. ఆమె పట్టిందల్లా బంగారం అయ్యే సిచ్యువేషన్స్ కళ్ల ముందరే కనిపిస్తున్నాయి. దీంతో ఈ బర్త్డే చెన్నై బ్యూటీకి అటు పర్సనల్గా ఇటు ప్రొఫెషనల్గా మర్చిపోలేని రోజుగా కనిపిస్తోంది. మరి బర్త్డే బ్యూటీ త్రిష హ్యాపీనెస్ అండ్ అప్కమింగ్ సినిమాల లేటెస్ట్ అప్డేట్స్ పై లెట్స్ హావ్ ఎ లుక్. సౌత్ క్వీన్ త్రిష ప్రజెంట్ ఫుల్ హ్యాపీనెస్ తో ఉన్నారు. కేవలం పర్సనల్ గానే కాకుండా ప్రొఫెషనల్ గాను త్రిషకి సూపర్ గుడ్ టైం నడుస్తోంది అంటున్నారు అభిమానులు. మరీ ముఖ్యంగా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల రిజల్ట్ డే త్రిష పుట్టినరోజు ఒకే రోజు రావడం, పైగా ఫలితాల్లో తలపతి విజయ్ టీవీకే పార్టీ ప్రభంజనంతో త్రిష పేరు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. దీనికి తోడు ఈ సోమవారం తిరుమలకు వెళ్లిన త్రిష ఆ తర్వాత చెన్నైలోని విజయ్ ఇంటికి వెళ్లి విషెస్ చెప్పడం అందరి అటెన్షన్ గ్రాప్ చేస్తోంది. పర్సనల్ గా త్రిష ఎంత హ్యాపీ మూడ్ లో ఉన్నారో ప్రొఫెషనల్ గానూ అంతే సంతోషంతో ఉన్నారు. అయితే సూర్య హీరోగా ఆర్జే బాలాజీ తెరకెక్కి
తెరకెక్కించిన కరుప్పు సినిమా ఆడియో ఈవెంట్ కి త్రిష అటెండ్ కాలేదు. ఈ విషయంపై త్రిషని ట్యాగ్ చేస్తూ ఓ నెటిజన్ వేసిన ప్రశ్నకి సెటైరికల్ గా రిప్లై ఇచ్చారు సౌత్ క్వీన్. థ్యాంక్ యూ, నేను కూడా ఈ సినిమాలో ఉన్న విషయం మర్చిపోయాను. మీ ట్వీట్ రిమైండ్ చేసిందన్న త్రిష రిప్లై సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది. సౌత్ క్వీన్ త్రిష బర్త్డేకి విశ్వంభర మేకర్స్ అందించిన విశేష్ మెగా అభిమానుల్లో ఊపిరి నింపాయి. రిలీజ్ పరంగా ఇప్పటికే అనేక వాయిదాలతో ఫ్యాన్స్ సహనాన్ని పరీక్షించిన ఈ సినిమా త్వరలో థియేటర్స్లోకి వస్తోందని గుడ్ న్యూస్ అందించారు మేకర్స్. విశ్వంభరలో అవని రోల్ ప్లే చేసిన త్రిషకి బర్త్డే విషెస్ చెప్తూ ఇన్ సినిమాస్ సూన్ అంటూ మెన్షన్ చేయడంతో త్వరలోనే విశ్వంభర కొత్త రిలీజ్ డేట్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అభిమానులు. మొత్తంగా త్రిషకి ఈ బర్త్డే పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ గా నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనేలా మోస్ట్ మెమరబుల్ గా మారడంతో ఫ్యాన్స్ సైతం ఖుషి అవుతున్నారు. సౌత్ లో సూపర్ సక్సెస్ఫుల్ అనిపించుకున్న కొందరు హీరోయిన్స్ కి ఏమాత్రం కలిసి రావటం లేదు బాలీవుడ్ లో. నార్త్ డెబ్యూపై బోల్డ్ అన్ని హోప్స్ తో వాళ్లు పెట్టుకున్న ఆశలకి స్పీడ్ బ్రేకర్ అవుతోంది బాక్సాఫీస్ రిజల్ట్. మరి ఈ లిస్ట్ లో లేటెస్ట్ గా యాడ్ అయిన ఆ సౌత్ బ్యూటీ ఎవరు? లెట్స్ వాచ్ ఇన్ ది స్టోరీ. సౌత్ హీరోయిన్స్ లో తిరుగులేని ఇమేజ్ ఉన్న సాయి పల్లవి బాలీవుడ్ ఎంట్రీపై భారీ ఎక్స్పెక్టేషన్స్ తో ఉన్నారు అభిమానులు. అయితే సాయి పల్లవి నటించిన ఫస్ట్ హిందీ సినిమా ఏక్ దిన్ బాక్సాఫీస్ రిజల్ట్ ఆశించిన స్థాయిలో లేదు. అమీర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ డెబ్యూ హీరోగా మే 1 కి థియేటర్స్ లోకి వచ్చిన ఈ సినిమా ఫస్ట్ డేనే మిక్స్డ్ రిజల్ట్ తో యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకుంది. దేశవ్యాప్తంగా మొదటి రోజు 1,37,00,000 నెట్ రాగా సెకండ్ డే ఆ వసూళ్లు 1 కోటికి పడిపోయాయి. ఇండియాలోనే కాదు ఓవర్సీస్ లోనూ సినిమా ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. ఓవర్సీస్ లో 2 రోజులకు కలిపి కేవలం 25 లక్షలు మాత్రమే వసూలు చేసింది. ఇక 3వ రోజు వసూళ్లు మరింత దారుణంగా ఉన్నట్లు ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. దీంతో ఏక్ దిన్ మూవీ బాలీవుడ్ డిజాస్టర్ లిస్ట్ లో చేరిపోయే పరిస్థితి. సాయి పల్లవి ఫస్ట్ హిందీ సినిమాపై హోప్స్ పెట్టుకున్న అభిమానులు ఈ దీపావళికి రిలీజ్ అయ్యే రామాయణ సినిమాపై ఏక్ దిన్ రిజల్ట్ ఎఫెక్ట్ పడే అవకాశం ఉందా అని వర్రీ అవుతున్నారు. కేవలం సాయి పల్లవికి మాత్రమే కాదు, కొందరు సౌత్ బ్యూటీస్ కి నార్త్ ఇండస్ట్రీ అంతగా కలిసి రాలేదు. సల్మాన్ ఖాన్ హీరోగా వచ్చిన కిసీ కా భాయ్ కిసీ కి జాన్ సినిమాతో ఫెయిల్యూర్ చూసిన పూజా హెగ్డే ప్రజెంట్ తన హోప్స్ అన్నింటినీ హే జవానీతో ఇష్క్ హోనా హే సినిమాపైనే పెట్టుకుంది. ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ సినిమా జూన్ 5న ఆడియన్స్ ముందుకొస్తోంది. సాయి పల్లవి, పూజా హెగ్డేతో పాటు కీర్తి సురేష్ కూడా బాలీవుడ్ లో ఫెయిల్యూర్ ఫేస్ చేశారు. వరుణ్ ధావన్ హీరోగా తెరకెక్కిన బేబీ జాన్ తో డిజాస్టర్ చూశారు కీర్తి సురేష్. ప్రజెంట్ సౌత్ లో విజయ్ దేవరకొండ రౌడీ జనార్దన మూవీలో హీరోయిన్ గా చేస్తున్నారు. ట్రెండింగ్ లో సంగీతం టీజర్, గోపీచంద్ 34 మూవీ గ్రాండ్ లాంచ్, చాంద్ మేరా దిల్ నుంచి మరో సింగిల్. ఈ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ న్యూస్ అప్డేట్స్ తో పాటు ఇండస్ట్రీ లేటెస్ట్ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూసేద్దాం. సంగీతం శ్రీనివాసరావు తెరకెక్కిస్తోన్న సింగ్ గీతం సినిమా నుంచి విడుదలైన టీజర్ 3 మిలియన్ కి పైగా వ్యూస్ తో ట్రెండ్ అవుతోంది. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తోన్న ఈ సినిమా జూన్ 11న విడుదల కానుంది. గోపీచంద్ 34వ సినిమాకి సంబంధించిన పూజా సెరమనీ గ్రాండ్ గా జరిగింది. 70mm ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కే ఈ సినిమాతో ఫైట్ మాస్టర్ వెంకట్ డైరెక్టర్ గా ఇంట్రడ్యూస్ అవుతున్నారు. చాంద్ మేరా దిల్ సినిమా నుంచి ఖాసియత్ సాంగ్ ప్రోమో రిలీజ్ చేశారు మేకర్స్. ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 22న విడుదలవుతుంది. మారణ హోమం 1990s టీజర్ విడుదల చేశారు హీరో శ్రీకాంత్. NKS ఫిల్మ్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కింది. M4M సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. అమెరికన్ నటి జో శర్మ లీడ్ రోల్ లో నటించిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా ఈ శుక్రవారమే థియేటర్స్ లోకి వస్తోంది. సతీ లీలావతి సినిమా ట్రైలర్ ఆకట్టుకుంటోంది. లావణ్య త్రిపాఠి కోణిదల, దేవ్ మోహన్ జోడీగా నటించిన ఈ సినిమా ఈ నెల 8న విడుదలవుతుంది. సో చూసారుగా, ఇవి ఇవాల్టి ఫిల్మ్ న్యూస్ అండ్ అప్డేట్స్. మరిన్ని లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ స్టోరీస్ తో నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ 10TV. Bye-bye. Fashion partner Shoppers Stop.